మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. రేపటి నుంచి మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. రేపటి నుంచి మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జానుతున్నారు. కామేశ్వరరావు, ఇప్పటికే వర్షం అంటే వణుకు పుట్టే పరిస్థితి. ఒకవైపు వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. మరోసారి భారీ వర్షాలంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందని ప్రతి ఒక్కరు భయాందోళన చెందుతున్న పరిస్థితి. అసలు ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అని చెప్తుంది వాతావరణ శాఖ? థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ముప్పు అయితే పొంచి ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలుపుతుంది. దానికి సంబంధించి అయితే మాత్రం మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలో అయితే మాత్రం మరో అల్పపీడనం అయితే ఏర్పడినట్టయితే ఇప్పటికే వాతావరణ శాఖ వారు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఏదైతే ఉందో మనం ఒక అల్పపీడనం తుఫాను వల్ల కోలుకోని పరిస్థితుల్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి మరో అల్పపీడనంతో మన అయితే ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేయడానికి మరో తుఫాన్ అయితే రెడీగా ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇప్పటికే ఏదైతే ఉందో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అయితే మాత్రం ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఇప్పటికే వారు వరద నీటిలో అయితే ముప్పులు అయితే మాత్రం గురై సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ మరోసారి తుఫాను అయితే మాత్రం బెంబేలు ఎత్తిచ్చే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వణికిస్తుంది. ఇప్పటికే అంటే ఈ ఏదైతే ఉందో బంగాళాఖాతంలో ఏర్పడబోయే మరో అల్పపీడనం అయితే మరో 2 రోజులు అయితే మాత్రం ఈ అల్పపీడనంగా మారనున్నట్టయితే వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడికే వర్షాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో మన తుఫాను నుంచి కోలుకునేలోగా ఇదైతే మత్స్యకారులు ఇంకా వేటకు వెళ్ళే పరిస్థితి లేని సందర్భాల్లో కూడా వారి యొక్క బోట్లను కాకినాడ జిల్లా బోట్ యార్డులు అయితే మాత్రం నిలిపివేసి గత వారం రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది కాకినాడ సీపోర్టు సంబంధించిన బోట్ యార్డు. ఈ బోట్ యార్డుకు సంబంధించి ఇప్పటికే పలువురు మత్స్యకారులు గత వారం రోజుల నుంచి కూడా వేటకు వెళ్ళని పరిస్థితి, వారి యొక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం డైలీ. ప్రస్తుతం అయితే మాత్రం వారి యొక్క రెక్కాడితే కానీ డొక్కాడు లేని పరిస్థితులు అయితే మాత్రం మత్స్యకారులు ఎప్పుడు ఉంటారు. వారు గత వారం రోజుల నుంచి వేటకు వెళ్ళకపోవడం వల్ల ఇళ్లలోనే ఉంటూ ఈ ప్రభుత్వాల నుంచి అందాల్సిన సాయాలు అందకపోవడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే మొన్న ఈ 7 రోజుల ఫ్లడ్స్ వల్ల కూడా ఎక్కడికక్కడికి కూడా ఇటు వాహనాలే అవునాయి, అటు విధంగా రవాణా, అటు రోడ్లు అన్నీ కూడా మునిగిపోయి నీట ములిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇంకా మనం ఎక్కడికి ప్రజలు ఇంకా కోలుకోని పరిస్థితులు మాత్రం ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితుల్లో వారు నిర్వాసిత ప్రాంతాలకు కూడా తరలించలేని పరిస్థితులు అయితే మాత్రం ఇంకా అక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారి ఇరువురు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టి అధికార యంత్రాంగాన్ని, రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా సహాయక చర్యలకు సంబంధించిన అయితే మాత్రం కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీసుకుని అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. వారికి భోజనం, అదేవిధంగా తాగడానికి నీరు, పిల్లలకు పాలు సంబంధించిన ఎమర్జెన్సీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, మందులకు సంబంధించిన వస్తువులు అయితే మాత్రం వారికి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిగా మూలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు కోలుకోలేని పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొక్కసారి అయితే మాత్రం ఏపీని అయితే మాత్రం భయభ్రాంతులకు గురి చేసే అల్పపీడనం మరొకటి రానున్నట్టయితే వాతావరణ శాఖ అయితే మాత్రం అలర్ట్ చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల అప్పటికే భారీ వర్షాలు అయితే మొదలైంది చెప్పు. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లో విజువల్స్
కాకినాడలో అతి రద్దీగా ఉండే ప్రదేశం ఇది, మెయిన్ రూట్. దీనికి సంబంధించి ఇప్పటికే వర్షం స్టార్ట్ అవడంతో ఎక్కడికక్కడికి పోలీసు వారు అయితే మాత్రం ట్రాఫిక్ నియంత్రించి ప్రజలను అయితే రోడ్డు మీదకి రానివన్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది సతీష్. దీంతో పాటు చూసుకుంటే వరదలు ఒకదాని వెంట ఒకటి రావడం వల్ల ఇటు ప్రజలకే కాదు అటు ప్రభుత్వానికే కాదు కునుకు మీద నిద్ర లేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఓ పక్క ప్రజలైతే అరిచేతిలో ప్రాణాలు పట్టుకుని భయభ్రాంతులకే భయం గుప్పట్లు అయితే బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మరొక తుఫాన్ అయితే మాత్రం భయపించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఇప్పటికే ప్రజలైతే మాత్రం ఎక్కడికక్కడికి చాలా ఇబ్బందులు పడుతూ గత 7 రోజుల నుంచి మరో రాబోయే తుఫాన్ మీద మరింత భయంతో అయితే మాత్రం ఇక్కడైతే అల్లాడుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అలర్ట్ చేసి అధికారులు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతం సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగిన కాకినాడ జిల్లాలో అయితే మాత్రం యంత్రాంగాన్ని అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే సహాయ చర్యలు పూర్తి కాకుండానే మరో కొంచెం ఉన్న అల్పపీడనాన్ని అయితే మాత్రం ముందస్తు చర్యలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు సతీష్ ఇక్కడ.